లేదా అవసరం కోసం దేవుడు ఇస్తాడు, దాని వరకు ఉపయోగించు, దట్స్ ఆల్. అలానే మనం కూడా ఎక్కువ ఇస్తే దాన్ని మిస్యూజ్ చేస్తాం. ఎట్లా పెడతారు? నేను అంటాను, ప్రభా ₹1,00,00,000 ఇస్తే ఒక్క రోజులో ఖర్చు పెడతావు ప్రభా అంట. స్తోత్రం. ఏమంటాను? నువ్వు ₹1,00,00,000 ప్రభా 1-2 రోజుల ధనాధనం ఖర్చు పెట్టేస్తావు ప్రభా, నీకోసమే, నాకు అంత. స్తోత్రం. మళ్ళీ నా అవసరం తీసుకుని ప్రభా మందిరాలు కట్టేస్తా, అవి కొనేస్తా. అందుకే నీకు ఇవ్వట్లేదురా. నీకు ఈ ఆలోచన ఉంది కాబట్టి, దౌర్భాగ్యం ఆలోచన. నా ఆలోచన వేరు, నీ ఆలోచన. ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టు వెదవా అన్నట్టుగా నా ఆలోచన భౌతిక మందిరాలు కట్టాలి అంటే ఆత్మలు నడిపించాలి. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద మందిరాలు కట్టి ఏదో ఒక రకంగా ప్రజలు నడిపిస్తున్నారు ప్రభా. ఎంతమంది వస్తున్నారు ప్రభా, నాకేంది 4 రావట్లేదు ప్రభా. నాకు కూడా నువ్వు ₹1,00,00,000 ఇస్తే పెద్ద మందిరాలు కట్టేసి ప్రజలందరికీ ఆహారం పెట్టేసి ప్రజలందరికీ మంచి వాక్యం చెబుతా, అందుకే నేను ఇవ్వనురా. స్తోత్రం అంటాడు దేవుడు. కాబట్టి దాని విలువ మనకు తెలియదు. ₹1,00,00,000 విలువ తెలుస్తుందా? అవి చూడంగానే గుండె పగిలిపోతుంది. స్తోత్రం. ఎన్నడూ చూడనోడి కంట డబ్బు చూస్తే గుండె ఆగిపోద్దంట. వాడు ₹1,00,00,000 లాటరీలు వచ్చిందంట. ₹1,00,00,000 లాటరీ వచ్చిందన్న గుండె ₹1,00,00,000 గుండె ఆగిపోయింది. స్తోత్రం. డబ్బు జబ్బు చేస్తుంది, డబ్బు మరణాన్ని తెస్తుంది. పిల్లలు ఏమైనా ఎంతవరకు కావాలో మనకు అంతవరకు మనం కూడా అడగాలి. ఆయన మనకు కూడా నీకున్న పరిధిని బట్టి, నీకున్న అవసరతను బట్టి అనుదిన ఆహారం ఇస్తాడు, అవసరతలు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని వాక్యం దాటిపోయింది. ఏదైనా ఇలాగా ప్రజలు కానాను అంత కష్టకాలంలోంచి తీసుకెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు. అలానే మన ప్రభు అయిన యేసు ఎంతో శ్రమపడి, మోషే అహరోనులాగా శ్రమపడి ఐగుప్తు లాంటి దేశంలో మనం బానిసలుగా బ్రతుకుతూ ఉంటే మన కోసం ఆయన తన జీవితకాలం అంతా కదా ట్రయల్స్ అనుభవించి, శ్రమలు అనుభవించి మనందరినీ మోషే అహరోనులు ఆ అరణ్యములు ఎలా నడిపించారో, ఎంత కష్టపడ్డారు తెలుసా? మోషే అహరోనులు మామూలుగా వాళ్ళనే చంపాలని చూశారంట. నాయకులుగా ఉండి నడిపిస్తుంటే, మంచి మార్గాన, మంచి త్రోవన, మంచి దేశానికి నడిపిస్తుంటే, దేవుడు మోషే అహరోను నడిపిస్తుంటే 3 మీద సనగటమే వీళ్ళు. వాళ్ళని చంపాలని చూసిన దేవుడు దొరికితే దేవుని కూడా చంపేవాళ్ళు. దేవుడు దొరకలేదు కానీ దేవుడిని కూడా చంపేవాళ్ళు. మోషే అహరోను రాళ్ళు రువి చంపాలనుకున్నాను చాలా చోట్ల. కాబట్టి అలాగ వాళ్ళెంత శ్రమ పడ్డారో యేసయ్య కూడా మనను ఈ ఐగుప్తు అనే లోకం నుంచి, పాపం అనే దాస్యం నుంచి, శాపం అనే దాస్యం నుంచి, ఇనుప కొలిమి నుంచి మనలను పాలు తేనెలు ప్రవహించే దేశం ఐగుప్తు ప్రజలకి, ఇజ్రాయెల్ ప్రజలకి ఇస్తే పరలోకం అనేటువంటి ఇక పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు అది. దేవుని పట్టణాన్ని మన కోసం సిద్ధపరిచిన బంగారపు వీధులు ఉన్నటువంటి బంగారపు పట్టణాన్ని, నిత్య శాంతి ఉండేటువంటి, ఆకలి దప్పు లేని రాజ్యం, మరణ వేదన లేని రాజ్యం, నిత్యము నెమ్మది ఉండే రాజ్యం, దేవుడే వెలుగుగా ఉన్నటువంటి రాజ్యం, మణులు మాణిక్యాలతో కట్టినటువంటి రాజ్యం, పునాదులే రత్నాలతో వేసారంట, కోట అంటే దర్వాజులు ఇవన్నీ ఏంటంట మణులు. దేవుని స్తోత్రం. ఎంత విలువైన పట్టణానికి తాను ఎంత శ్రమను అనుభవించాలి. ప్రాణము కూడా మోషే అహరోనులు కూడా ప్రాణం ఇచ్చినట్లే, ప్రజల కోసం ప్రాణం ఇచ్చినట్లే యేసయ్య కూడా మన కోసం తన ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి మనల్ని పాలు తేనెలు ప్రవహించే దేశం కంటే మిన్న అయిన దేశాన్ని ఇవ్వటానికి మన ప్రభువారు ఎంత శ్రమ పడవలసి వచ్చిందో ప్రియులారా మనం గమనించాలి. అంత శ్రమపడినా ఆయనకు విలువ ఉన్నటువంటి లోకం, ఆయనను తెలుసుకోలేని లోకం, ఆయన ప్రేమను గుర్తించలేని లోకంలో మనం ఉన్నాం ప్రియులారా. కాబట్టి మన ప్రభువారు మనకు మిక్కిలి మిన్న అయినటువంటి దేశం, శ్రేష్టమైన దేశం, పరలోక స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించిన గొప్ప దేవుని సంపూర్ణ అర్థం.
ఈ యాత్రలో కూడా మనం ఇంకా సనుగుతూనే ఉన్నాం, గొనుగుతూనే ఉన్నాం. ఇంత రక్షణ సిద్ధపరిచినా మనం ఇంకా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటున్నాం అంటున్నాడు కీర్తనకారుడు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎంత గొప్ప రక్షణ అంట, తన ప్రాణం ఇచ్చి రక్షించిన రక్షణ నిర్లక్ష్యం చేసి మనం పోగొట్టుకుంటూ ఉన్నామంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. కొరింథీయులకు రాసిన పత్రికలో మాట చదువుదాం. భక్తుడైన పౌలు గారు రాస్తున్నటువంటి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం. 2వ పత్రిక 6వ అధ్యాయం, 2వ పత్రిక 2వ కొరింథీయులు 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక మరొకరు చదువుదాం. చదవండి ఈ మాట. చాలమ్మా, అనుకూల సమయమున నీ మొరను ఆలకించాను, రక్షణ దినమున నిన్ను ఆదుకున్నాను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడే అనుకూల సమయం, నేడే రక్షణ దినమని కూడా ప్రభువారు మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎంత గొప్ప రక్షణ, చదువు. సూచక్రియల చేతును, మహత్కార్యముల చేతును, నానా విధములైన అద్భుతముల చేతును, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతును వారితో కూడా సాక్ష్యమిచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ. తన ప్రాణమిచ్చి మనల్ని కొన్నటువంటి, ప్రాణాన్ని ప్రేమించిన వాడు కాదు. ఒకసారి 12వ అధ్యాయం 2వ వచనం, హెబ్రీ 12:2 త్వరగా. ఇంత గొప్ప సాక్ష్యము మేఘమల్లి మనల్ని ఆవరించి మనను ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరుగెత్తుదమా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసిగికొనున్నట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకుని మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవమానమును నిర్లక్ష్యం పెట్టాడు, సిలువను తన ఎదుట ఉంచబడిన ఆనందం. మనందరం కూడా ఆయనతో ఆనందించడం, మానవులందరి రక్షణ ధ్యేయముగా ప్రభువారు ఎన్ని అవమానాలను భరించాడు, సిలువను సహించాడు. కాబట్టే దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట. కాబట్టి ప్రియులారా, మనల్ని అంటున్నాడు కదా, తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకోవాలి. దేవునికి స్తోత్రం. సనగకూడదు, గొనగకూడదు. యేసయ్య ప్రేమను మనం తలపోయిస్తూ ఉండాలి, తలంచుకుంటూ ఉండాలి. ఎంత ప్రేమమూర్తివయ్యా కదా, ఇంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఇంత కరుణమయుడవు నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. పాపమనే ఊబిలో పడియున్న నన్ను పైకి లేవనెత్తావు యేసయ్యా, బండ మీద నిలిపావు నీవయ్యా, బండ మీద నిలిపావు నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా,
ఇంత కరుణమయుడవు నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. ఆమేన్. ఇంకా బాగుంటుంది పాట. ఆకలైన వేళలో ఆహారముగా మారి ఆకలి తీర్చావు యేసయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. చేతుల స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎంతో ప్రేమ, అంత ఆయనను తలంచుకుంటూ ఉండాలి. ఆయనను ఏం చేయాలంటే మన నిత్యము బలారాధన చేసుకుని మనల్ని అన్నాడు, మీరు ప్రభు సంస్కారం, ప్రభు శరీర రక్తాలు తీసుకున్న మీరు వ్యర్థంగా తీసుకోవద్దు, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోండి. స్తోత్రం. ఇక్కడ అన్నాడు, అవమానమునంతా ఓర్చుకొనినా, తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. ఆయన వైపు చూడండి. మీకు వచ్చే అవమానాలు, మీకు వచ్చే నిందలు, మీకు వచ్చే కరువులు, ఖడ్గాలు ఎంత? ఏనాడైనా ఆయన ఆకలి కోసం అడిగాడా మనలాగా? ఏనాడైనా నీటి కోసం ఆయన ఎప్పుడైనా ఎవరినైనా అడిగాడు దేవుణ్ణి? ఆయన సిలువలో తప్ప. దాహం దప్పిక కొనుచున్నానని సిలువలో తప్ప ఎప్పుడు కూడా నాకు నీళ్ళు ఇవ్వయని దేవుణ్ణి అడిగినట్టు ఎక్కడ దాకా? ఆహారం ఇవ్వమని అడిగిన దాఖాలు మన బాధంతా వాటి విషయంలోనే, మన దిగులు, చింత, సనుగులు, గొనుగులు. దయచేసి అవి మానాలని దేవుడు కోరుకుంటున్నాడు, మానాలని కోరుకుంటున్నాడు. ఎంతగా ప్రేమించి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, తన ప్రాణం ఇచ్చేంతగా. 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకు ఆయన యొద్దకు వెళ్ళుదుము. నిలువరమైన పట్టణం మనం ఇక్కడ లేదు, ఉండబోవచ్చున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవా ఫలములు అర్పించుదుము. ఉపకారమును ధర్మము చేయ మరిచిపోవద్దట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత తన స్వరక్తం ఇచ్చి ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుపుట శ్రమను అనుభవించినను. మన కోసం కల్వరిలో ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు, మంచి దేవుడు, మంచి నాయకుడు. ఆ నాయకుని తలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ బిడ్డలారా, ఈ రీతిగా వాళ్ళు పాలు తేనెలు ప్రవహించి దేశం ఇచ్చినా వస్తున్నప్పుడు మార్గంలో సనిగారు. పాలు తేనెలు ప్రవహించి దేశంలో ప్రవేశించిన తర్వాత కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి కానానీల ఆచారాలన్నీ పాటిస్తున్నారు. ఈ కానానులో ప్రవేశించే ముందు అన్నాడు దేవుడు మోషే ద్వారా, మీరు మోషేతో అంటారు, మోషే మళ్ళా చెప్తున్నాడు, మీరు వినరట ఆయన మాట. కానానులోకి వెళ్ళిన తర్వాత మదించి దేవునికి విరోధమైన పనులు చేస్తారంట. ఇకనైనా రెండోసారి అయినా నా ఉపదేశాన్ని వినమండి. మోషే ద్వితీయోపదేశ కాండంలో వాళ్ళందరికీ వాపోయాడన్నాడు, మరలా హెచ్చరించాడన్నారు. కానీ కానానులో ప్రవేశించిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఒకటి కూడా ప్రజలు వినలా. అసలు యెహోవాని ఎరగని తరం వచ్చిందంట. అర్థమైందా? చూడండి ఎంత విడ్డూరమో. యేసయ్య తెలియని తరం వచ్చింది అంటే అంతగా విడిచిపెట్టేశారు దేవుణ్ణి. కాబట్టి దేవుడు శత్రువుల చేతికి అప్పచెప్పాడు. ఇక్కడ మనం చదువుకున్న అధ్యాయంలో కూడా శత్రువుల చేతికి, ఫిలిస్తీయుల చేతికి ఇజ్రాయెల్ ప్రజలను అప్పచెప్పిన తర్వాత, ప్రియులరా, క్లుప్తంగా చెప్తున్నాను, సౌలు చనిపోయాడు.
హోప్ని పినిహాసులు చనిపోయారు, సౌలు కుమారులు చనిపోయారు, యుద్ధంలో ఫిలిస్తీన్ల చేత చంపబడ్డారు, వీళ్ళందరూ పట్టబడ్డారు. ఆ తర్వాత దేవుని మందసం కూడా ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడే వాళ్ళను అప్పచెప్పాడు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతూ ఉన్నారు, కొట్టబడుతూ ఉన్నారు. వీళ్ళ మందసాన్ని పట్టుకొని పోయారు ఫిలిస్తీన్లు. ఏం చేశారంట? అర్థమైందా? ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకెళ్ళారు. 7 నెలలు వాళ్ళ దగ్గర మందసం ఉందంట ప్రియులరా. అలా ఉన్నప్పుడంట దేవుడు అస్తోదు వారి మీద, గాజా వారి మీద, ఎక్రోను వారి మీద దేవుడు ఏం చేస్తాడంటే, ఏ ప్రాంతంలో అయితే దేవుని మందసం ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ రహస్య స్థలాల్లో గడ్డలు పెట్టి వాళ్ళని బాధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుని జయించి ఇశ్రాయేలు దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు ఫిలిస్తీన్. వీళ్ళు వెళ్ళి అస్తోదులో వాళ్ళని, అస్తోదు అనే నగరంలో వాళ్ళని ఆ మందసాన్ని ఉంచారు. ఆ అస్తోదు ప్రజలను దేవుడు ఏం చేశాడంటే రహస్య స్థలాల్లో గడ్డలు పెట్టి వాళ్ళను బాధిస్తూ ఉన్నాడు. వాళ్ళు భయపడిపోయారు. అయ్యో యెహోవా దేవుని యొక్క మందస్సు మన దగ్గరికి వచ్చింది, ఆయన కోపం మన మీద రగులుకుంటూ ఉంది, మనము పతనం అవుతున్నామని అస్తోదు వారంట గాజా వారి దగ్గరికి పంపించారు. ఒకసారి చదవండి ఆ మాట. క్షమించండి, గాతు అన్న గాజా, గాజని ఇప్పుడు గాజా అయినట్టుంది, గాతునే. 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. సరే, మీరంతా చదివి లేట్ అవుద్ది. 5:8. ఇశ్రాయేలీయులు దేవుని మందసమును మనం ఏమీ చేయదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలు దేవుని మందసం అక్కడ నుండి గాతు పట్టణంలోకి వచ్చి పంపుడు అని చెప్పగా, ముందేమో అస్తోదు వారి దగ్గరికి వెళ్ళింది. గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు ఇశ్రాయేలీయులు దేవుని మందసం అక్కడికి గాతునకు మోసుకొని పోయి, అయితే వారు అస్తోదు నుండి గాతునకు దాన్ని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిల్లలను రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము కలుగు చేసి. స్తోత్రం. అస్తోదు పైన 7వ వచనంలో అస్తోదు వారిని ఆ పట్టణస్తులకు తీసుకెళ్తే వాళ్ళను కూడా రహస్య స్థలాలలో గడ్డలు లేపి వాళ్ళని బాధించారు. ఒక్కరు కాదు, పట్టణానికి. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మన మీద భారంగా ఉంది, యెహోవా హస్తం అని చెప్పేసి గాతు అనే పట్టణానికి పంపించారు. అక్కడ వాళ్ళకు కూడా దేవుడు ఆ గడ్డలు లేపి బాధించాడు. ఆ తర్వాత ఎక్రోనుకి పంపించారు. 10వ వచనంలో ఎక్రోనుకి పంపగా ఎక్రోనులోని వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసిరి. సరే, అక్కడ ఆ రీతిగా ప్రియులరా ఆ 3 ప్రాంతాల్లో ఏం చేశారంటే దేవుడు వాళ్ళని 3 పట్టణాలలో వాళ్ళని గడ్డలతో మొత్తినప్పుడు వాళ్ళు భయపడిపోయారు. దేవునికి స్తోత్రం. చెప్పండి. 6వ అధ్యాయం 1వ వచనంలో ఫిలిస్తీన్ల దేశం అంతటా నుండిన తర్వాత వాళ్ళందరిగా ఆ ఫిలిస్తీన్ల సర్దారులందరూ మాట్లాడుకొని దేవుని యొక్క హస్తం మందసం మనదు ఉన్నరున యెహోవా హస్తం, ఇశ్రాయేలు దేవుని యొక్క హస్తం మనల్ని బాధిస్తూ ఉంది, ఈ రీతిగా రహస్యాల గడ్డల చేత బాధిస్తూ ఉన్నారు, మనం అంత నాశనం అవుతున్నాయి, ఇక లాభం లేదు, ఏం చేద్దామని వాళ్ళు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకొని ప్రియులరా ఒక కొత్త బండిని చేయించి 2 కాడి మోయని పాడి ఆవులను తీసుకొచ్చి వాటిని కట్టి మనము ఆ బెస్తెమోషు మార్గమున, బెస్తెమోషు అంటారు, బెస్తెమోషు ఆ మార్గమున ఆ బండిని వదిలిపెడదాం, దానంతటా అది ఎవరు తోలకుండా వెళ్ళిపోతే ఇది యెహోవా హస్తమై మనల్ని బాధించిందని తీర్మానం చేసుకుందాం, దాన్ని తీసుకువెళ్దామని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఆ ఫిలిస్తీ సర్దారులందరూ అలానే బండి తీసుకొచ్చారు. వీళ్ళు మొత్తినందుకు ఆ గడ్డలు పంది అంటే ఆ గడ్డల రూపంగా మొత్తాడు కాబట్టి ఆ పందికొక్కు లాంటివి చేసుకొని ఆ బండి మీద పెట్టారంట. బంగారపు పందికొక్కు లాంటివి గడ్డల రూపంగా చేసి అక్కడ పెట్టారు, బండి మీద పెట్టారు. ఆ తర్వాత ప్రియులారా బండిని కట్టారు, ఆ బండి మీద మందసాన్ని ఉంచారు. ఆ చిన్నగా ఎవరు తోలలేదంట. స్తోత్రం చెప్పండి. ఎవరైనా తోలకుండా ఆ మార్గం వెళ్ళుద్దాయే, ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి కదా ఆవులు. అసలు ఆవులు తీసుకెళ్ళవు, కానీ దేవుని కృప పాడి ఆవులను, కాడి మోయని పాడి ఆవులను ప్రియులరా
ఆ బండి కడితే, కొత్త బండి, దాని మీద మందసం ఉంటే ఆ మార్గాన్న ఎవ్వరు తోలకుండా బెత్షెమెషు వరకు వచ్చినాయి అంటే. దేవునికి స్తోత్రం. అంటే ఇశ్రాయేల్ దేశంలోకి, ఆ పట్టణంలోకి వచ్చినాయి, బెత్షెమెషు అనే పట్టణం. అక్కడికి వచ్చినప్పుడు అంట ప్రజలందరూ ఇక దేవుని మందసం వచ్చిందని చెప్పేసి వాళ్ళందరంట ఆ ఒక పెద్ద బండి ఉంటే ఆ బండ మీద దించారంట మందసాన్ని. అక్కడ బలులు అర్పించారంట. ఆ పాడి ఆవులనే ఆ రాయి మీద దేవునికి దహన బలు అర్పించారంట. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఏముందా మందసంలోనని ఆ పెట్టెను అలా తెరిచారంట. స్తోత్రం చెప్పండి. ఈ మందసం, ఈ పెట్టెలో ఏముందని మందసాన్ని ఎవరు ముట్టుకోకూడదు, ఇంకా వాళ్ళని చంపకుండా ఆపాడు దేవుడు. స్తోత్రం. అంటే వాళ్ళు దేవుని క్రమం ప్రకారం తగిలిచ్చి బాగా సిస్టంగా ఉండి ఆ మందసాన్ని మోసి ఉంటారు, వాళ్ళు కిందకి దించుంటారు, లేకపోతే వాళ్ళు అక్కడే కాలిపోయేవారు ప్రియుల. అయితే ప్రియులరా, ఏముందో చూద్దామనే పెట్టెను తెరిచినప్పుడు ఏమున్నాయి మందసంలో? ఏమున్నాయి చెప్పాలి, ఏమున్నాయంట? 10 ఆజ్ఞలు, పలకలు. రెండవది మన్నా, యెహోవా కురిపించిన మన్నా. మూడవది అహరోను చిగిరించిన చేతి కర్ర. దేవునికి స్తోత్రం. ఈ 3 కూడా యేసు ప్రభు వారికి సాదృశ్యమే. దేవుని వాక్యమైన దేవుడు ఎలాగా? ఆజ్ఞలు దేవుడు కదా. ఆజ్ఞలు ఎవరంట? వాక్యమైన దేవుడే. మందసమన్నా దేవుడు అని అర్థం, మన్నా అన్న దేవుని వాక్యమే. మరి చిగురించిన చేతి కర్ర మన యేసయ్య చిగురించిన స్థితి, యేసయ్య ద్వారానే చిగురించిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా యేసయ్యకి సాదృశ్యమే, దేవునికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళు తెరిచినప్పుడు 70,000 మంది 7,000 మంది చనిపోయినట్టుగా దేవుని లేఖనాలు చూడండి. మందసాన్ని వారు తెరిచినప్పుడు అంట 19వ వచనం, 6వ అధ్యాయం 19వ వచనం, బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులో 70,000 మందిని మొత్తినది. దేవుని స్తోత్రం. ఇది కాన్సెప్ట్ నాకు ఇవాళ. అయితే నేను కొంచెం లాంగ్ ఇళ్ళకి టైం దాటిపోయాను. నా కాన్సెప్ట్ ఏంటంటే, మందసాన్ని తెరిచి చూచినప్పుడు 70,000 మంది చనిపోయారు. ఎంతమంది? దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. మందసాన్ని పెట్టెను తెరిచి చూచినప్పుడు 70,000 మంది ఇశ్రాయేలీయులు బెత్షెమెషు వారు చనిపోయారంట ప్రియులారా. వాళ్ళకి భయం వచ్చేసింది. అప్పుడు దాన్ని కిర్యత్-యరీము అనేటువంటి ఆ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి అబీనదాబు కుమారుడైనటువంటి ఎలియాజరు దగ్గర ఆ మందసాన్ని అరణ్యాన్ని తీసుకొచ్చి ఆ అరణ్యంలో ఉన్నటువంటి అహరోను కుమారుడైనటువంటి మనవడైనటువంటి ఎలియాజరు దగ్గర అక్కడ ప్రతిష్ఠించి అక్కడ ఉంచారంట. దేవునికి స్తోత్రం. 20 సంవత్సరాలు అక్కడ ఉందంటే కిర్యత్-యరీము అనేటువంటి ఆ అరణ్య ప్రాంతంలో వాళ్ళ దగ్గర మందసం 20 సంవత్సరాలు ఉందండి. 20 సంవత్సరాలు ఉన్నప్పుడు అయినా వీళ్ళు ఇంకా మందసం దగ్గర ఉన్నా కానీ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వెంబడించకుండా ఏం చేస్తున్నారంట? అస్తారోతు అనే 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం, ఈ సమయంలో ఇశ్రాయేల్ అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనని సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. అంతటి ఇశ్రాయేల్ అందరూ బయలు దేవతలను, అస్తారో దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించి. ప్రియులారా, సమూయేలు మాట విని ప్రజలు ఆ దేవతలను తీసివేశారంట, యెహోవాను సేవించారంట. అంతటా ఏమంటున్నాడంటే, సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్మాకు పిలువనంపి నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతును కాగా చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృంభరించి ఆ దినము ఉపవాసం ఉండి దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచుండెను. దేవునికి స్తోత్రం. ఇది విషయం. మిస్పాలో కూడుకొని ప్రజలందరూ అంట ఆ రోజు ఉపవాసం ఉన్నారంట. దేవుని సన్నిధి అని అర్థం. మనం కూడా ఈరోజు మిస్పాలో కూడుకున్నామంటే దేవుని మందిరములోనికి ఉపవాసం ఉండి వచ్చామని అర్థం. ఉపవాసం ఉండాలి. ఎలా ఉన్నారంట? వాళ్ళందరూ వచ్చారు,
దేవతలను విడిచిపెట్టారు. అస్తారోతు దేవత, బయలు దేవతలను విడిచిపెట్టి యెహోవాను సేవిస్తామని తీర్మానం చేసుకున్నారు. మూడోది ప్రియులారా, ఉపవాసం ఉన్నారు. నీళ్లు చేది యెహోవా సన్నిధిలో పోచారంట. దేవుని స్తోత్రం. అలాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లలు. కాబట్టి వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ విషయాన్ని ఇశ్రాయేలీయులు మళ్ళీ తెలుసుకొని, ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడుకొని ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని అంట ఫిలిస్తీన్లు మరలా మిస్పా మీదకి యుద్ధానికి వచ్చారంట. దేవునికి స్తోత్రం. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకున్నటువంటి ఇశ్రాయేలీయులు సమూయేలుతో అంటున్నారు, అయ్యా ప్రార్థన చేయట మానవద్దయ్యా. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడుకొని ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్లు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీన్లకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయట మానవద్దు. దేవునికి స్తోత్రం. సమూయేలు మనం చేసి సమూయేలు పాలు విడిచి ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలు పక్షముల యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించిన. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ విషయం ప్రియులారా, ఒకటి ఈరోజు చెప్పమన్న మాట, మందసాన్ని తెరిచినప్పుడు 70,000 మంది చనిపోయారు. ఆ విషయం చెప్పమన్నాడు. మనం కూడా మందసం తెరిచామా? మందసంలో ఏముంది అనేటువంటి విషయం. మందసం అంటే ఒక బాక్స్ మాత్రమే. బాక్సులో మన్నా ఉంది, దేవుని ఆజ్ఞల పలకలు ఉన్నాయి కదా, చిగురించిన చేతికర్ర మాత్రమే ఉన్నాయి. ప్రియులారా, తెరిచి చూచినప్పుడు 70,000 మంది చనిపోయారు. అలానే ప్రభునందు ప్రియులారా, ఆ మందసమే ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుతుంది. అరణ్యమంతట్లో ఇశ్రాయేల్ ప్రజలు సముద్రం ఎదురొచ్చినా, యొర్దాను ఎదురొచ్చినా కదా, మందసాన్ని ఎత్తుకొని యాజకులు మోస్తూ వెళ్ళారు. మందసాన్ని ఎత్తుకొని యాజకులు యొర్దాను నదిలో దిగిన వెంటనే గిలకల్లోతు నీళ్లలోకి రాగానే యొర్దాను నది చీలిపోయి తన ప్రజలకు మార్గాన్ని ఇచ్చింది. యొర్దాను నది అంటే తన పిల్లలను కాపాడిన దృశ్యం కూడా మనం మందసం ద్వారా చూస్తున్నాం. దేవుని ప్రజలకు తోడుగా మందసం వెళితే యుద్ధంలో కదా ఇజ్రాయెల్ ప్రజలే జయమందుతున్నారు. అంటే యుద్ధంలో జయాన్ని కూడా అనుగ్రహించింది దేవుని సాదృశ్యమైన మందసం. అంటే దేవుని భయభక్తులు కలిగి ఉండి మందసం కలిగి ఉంటే ఆ మందసం నిన్ను కాపాడుతుంది. అవిధేయతగా మందసాన్ని తెరిచిన ఆ మందసమే నిన్ను చెప్పండి చంపేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ మందసమే పరిశుద్ధ గ్రంథం. గుర్తుపెట్టుకోండి, ఆ మందసమే చెప్పండి ఏంటంట, వాక్యము యేసయ్యకు సాదృశ్యం, ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథానికి సాదృశ్యం, చిగురించిన చేతికర్ర యేసయ్యకు సాదృశ్యం. నీ చేతిలో మందసం ఉంది, గుర్తుపెట్టుకో. స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఈ వాక్యాన్ని బోధించేవాడు జాగ్రత్తగా బోధించకపోతే వాడికి రావాల్సిన శిక్షలన్నీ ఉన్నాయంట. ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించి బోధించాలంట. వంచనగా బోధించకూడదంట. అసలుకి గ్రంథాన్ని మందసం అని అర్థం. ఈ మందసం నీ చేతిలో ఉంది, నీ ఇంటిలో ఉంది. నువ్వు తెరిచి చదువుకుంటే నీకు ఆశీర్వాదాలు, భయభక్తులు కలిగి అవిధేయతగా తెరిచిన మందసం ఎలాగా 70,000 మంది చంపింది, నేను నన్ను కూడా పతనం చేస్తుంది. జాగ్రత్తగా ఉందాం. మళ్ళా ఫిలిస్తీన్ల చేత బాధించబడుతున్నటువంటి ప్రజలు సమూయేలు మాట విని మిస్పాలో కూడుకున్నారు. రెండో విషయం, కూడుకున్న ప్రజలు సమూయేలు మాట ప్రకారం విని దేవతలను విడిచిపెట్టారు, తీర్మానం చేసుకున్నారు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూడుకున్నారు.
నీళ్లు చేతిపోచారు దేవుని పాదాల ఎదుట. తమ జీవితాలు, తమ హృదయాన్ని అలా కృమ్మరించుకున్నారు, ఏడ్చారని అర్థం. తద్వారా మరలా ఫిలిస్తీన్లు వస్తే వాళ్ళ మీద యుద్ధ విజయాన్ని 4 విషయం సమూయేలును అయ్యా మా కోసం ప్రార్థన చేయటం మానవద్దని విజ్ఞాపన చేశారు. సమూయేలు ప్రార్థన విన్న దేవుడు ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడు. ఈ రోజున నీవు నేను కూడా ప్రియులారా కొన్ని విషయాలు నేర్చుకొని దేవునికి ఇష్టంగా బ్రతకాలని, దేవతలను విడిచిపెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మనలో ఉన్న దేవతలు ఏమి ఉన్నాయో నీకే నాకు తెలుసు. వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలారా ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే, మూడోది దైవ సేవకులను కూడా గౌరవిస్తే, వారి ప్రార్థన కోరుకుంటే, దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. దైవజనులు లేరు కానీ దైవ సేవకులు, దైవదాసులు, దైవజనుడు అని పేరు. ఆడళ్ళు కూడా ఈ మధ్య స్త్రీలు కూడా దైవజనులు, దైవజనురాళ్ళు అని పెట్టుకుంటున్నారు. ఆ పదానికి అర్హులు ఎవరు? దైవదాసులు మాత్రమే. దేవునికి స్తోత్రం. అలాంటి వాడే దేవుని సేవకుడు. వాళ్ళ ప్రార్థన నీడు కోరుకుంటే, వాళ్ళు ప్రార్థిస్తే మనకు విజయం దొరుకుతుంది. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. పరిశుద్ధుడైన తండ్రి నీ వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రం. ఇది నాతో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు. విలువైన మాటలు, మమ్మల్ని బలపరిచిన మాటలను బట్టి ఉంది తండ్రి. భయంకరమైన ఇనుప కొలిములోంచి, శ్రమల కొలిములోంచి నీవు తీసుకుని వస్తుంటే నీ సేవ, నీ దాసులైనటువంటి మోషే అహరోనుల మీద తండ్రి సన్నిగి గొనిగి సంహారునికి అప్పచెప్పబడ్డారు. ఇనుప కొలిమి లాంటి దేశంలోంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువస్తుంటేనే మార్గ మధ్యంలో వారి అవస్థల కోసం నాయన నీ మీద మోషే అహరోనులు సన్నిగి గొనిగి నా ప్రభువా, ఈ లోక సంబంధమైన అవసరతలను అవి క్షణిక కాలం, ఈ జీవితమే నా ప్రభు, వాటి మీద సనిగి సంహారకునికి అప్పచెప్పబడ్డారయ్యా. కాబట్టి మేము కూడా ఈ యాత్రలో మా కోసం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, ఐగుప్తు నుంచి నీ ప్రజలకు ఎలా ఇచ్చావో మాకు పరలోకం అనేటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశము కంటే మిన్నైన దేశం, శ్రేష్టమైన దేశాన్ని మా కోసం మీరు సిద్ధపరిచారు. అయినా మేము ఇంకా ఈ లోకములో ఉన్నాము కాబట్టి ఈ లోక సంబంధమైన అవసరతల కోసం తీరనప్పుడు మేము గొనుగుతూనే ఉన్నాము. ప్రభా, నీ చేత నాయన శిక్షక పాత్రలము కాకుండా సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. సేవకుల మీద సనుగుతున్నాము, దేవుని మీద సనుగుతున్నాము, క్షమించయ్యా. నేను కూడా సనుగుతున్నాను, క్షమించాయి. నీ మీద సనుగుతున్నాను, క్షమించాయి. ఎన్నో మేళ్ళు చేస్తున్నావు ఆత్మ సంబంధమైన మేలులతో పాటు నాయన భౌతిక సంబంధమైన అనేక మేలు చేస్తున్నాను. అయినా ఇంకా ఏదో ఇవ్వలేదని సనుగుతున్నాను, నన్ను క్షమించండి. ఈ పిల్లలు కూడా క్షమించండి. స్వస్థత దయచి, నెమ్మది దయచి, క్షేమం దయచి, ప్రతి అవసరతలు తెచ్చి ఆత్మీయంగా వాక్యములు, విశ్వాసములు, ప్రార్థనలు ఎదిగి ఫలించడానికి సహాయించండి ఆయన. కాబట్టి సనగకుండా గొనుగకుండా సహాయించండి. పాలు తేనెలో ప్రవేశించిన దేశం వెళ్ళిన తర్వాత కూడా నా ప్రభువా, ఇజ్రాయెల్ ప్రజలు నా మాట వినరు, నాకు వ్యతిరేకంగా జీవిస్తారు, నన్ను అనుసరించడానికి చెప్పినట్లు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినా మేము ఇంకా నిర్లక్ష్యంగానే జీవిస్తున్నాం. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన, గవిని వెలుపల మా కోసం శ్రమను అనుభవించిన, రక్తము చిందించిన, సిలువలో మా కోసం ప్రాణం ఇచ్చి రక్షణ సిద్ధపరిచిన, ఇంకా మేము ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఇంకా నాయన గొప్ప విలువైన రక్షణను మేము నిర్లక్ష్యం చేస్తూ ఇంకా అవసరతల కోసం నిన్ను బాధ పెడుతూనే ఉన్నాం. రెండోసారి సిలువ వేస్తూనే ఉన్నాం. క్షమించయ్యా. అలా ఉండకుండా సహాయించి, సరి చేసుకున్నట్టుగా సహాయించి తండ్రి నీ వందనాలు, స్తోత్రాలు. నీ మాట వినని ప్రజల కోసం నా ప్రభువా, నేను అనుసరించిన ప్రజలకు నీ కోపం మండుకొని నాయన అనేక వారికి నాయన
వారి శ్రమలకు అప్పచెప్పావు, యుద్ధాలకు అప్పచెప్పావు. అన్యులైనటువంటి కానానీయులు, మిగిలినటువంటి కానానీయులకు అప్పచెప్పేవాళ్ళు. ఫిలిస్తీ ఇశ్రాయేలును బాధిస్తూ ఉన్నటువంటి దినాలు, ఫిలిస్తీన్లైతే యుద్ధానికి వచ్చినటువంటి దినాలు, అయ్యా ముందసాన్ని పట్టుకునే దినాలు, సమూయేలు కుమారులు, ఏలి కుమారులు, సౌలు కుమారులందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితులు నాయన. దేవా మందసం పట్టుకొని వెళ్ళి నాయన, నా ప్రభువాన్ని స్తోత్రాలు బాధిస్తున్నట్టు నీ పిల్లలను బాధిస్తున్న దినాలలో యేసయ్యానికి స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నా తండ్రి మిస్పాలో సమూయేలు మాట విని మిస్పాలో ప్రజలందరూ కూడుకొని విగ్రహారాధన బయలుదేవతలను విడిచిపెట్టి తీర్మానం చేసుకున్నారు. సేవించడానికి మరలా తీర్మానం చేసుకున్నారు. మిస్పాలో కూడుకొని నీ సన్నిధిలో ఉపవాసం ఉన్నారు. నీ సన్నిధిలో నాయనా నీళ్లు చేదిపోసారు నాయన. అలానే ప్రభువా కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నటువంటి సభ్యులు నాయన, వారి సమయంలో ప్రార్థన విని మరలా ఫిలిస్తీన్లు వచ్చిన వాళ్ళ మీద సమూయేలు ప్రార్థన ఆలకించి విజయం ఇచ్చిన గొప్ప దేవ, మాకును నాయన ఈ సాతాను మీద, ఈ దినాలలో జరుగుతున్న ప్రతి విపత్తుల మీద దయతో సాతాను క్రియల మీద విజయం ఇమ్మని ప్రార్థిస్తున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా మా మొర ఆలకించమని, అద్భుతాలు చేయమని. సమూయేలు ప్రార్థన ఆలకించిన దేవా, మేమంతటి వారము కాదుగానయ్యా, పాదధూళిమే, మా మొర ఆలకించమని. ఈ శ్రమల నుంచి దయతో విడిపించమని, ఈ శోధనల నుంచి దయతో విడిపించమని. ఆత్మల వాక్యములు విశ్వాసముల ప్రార్థనలు ఎదిగి ఫలించడానికి సహాయం చేయమని. మందసం మా చేతిలో ఉందని మీరు మాట్లాడారు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. క్షేమాన్ని ఇస్తుంది. అదే సమయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటే 70,000 మందిని మొత్తినట్లుగా ఒక్క క్షణంలో నన్ను కూడా మొత్తగలదని మీరు మాట్లాడారు. కాబట్టి జాగ్రత్త అని మీరు మాట్లాడారు. జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని యేసయ్య ఘననామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడుగా, నీ రాజ్యం వచ్చుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చుడు భూమి మీద నెరవేరుగాక. మానుదినాన్ని మాకు దయచి మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించి శోధనలోనికి తగిన దృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యం వల్ల మహిమే నిరంతరము నీవైన తండ్రి. యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. చెబుతాం అందరూ ఆమేన్. చేతులు చెబుతాం ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రజలు లోపల కూర్చుని ప్రభు పెట్టు, ప్రభు దీవించును గాక.